మీలోని స్పార్క్ని కోదండపాణి గారు గుర్తించి మీరు ఇలా రావాలని ఒక విజన్ తోటి మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఎంకరేజ్ చేయలేదని వారు ఎప్పుడైనా నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే మా అబ్బాయి పాడతారని కానీ మా చెల్లెలు పాడుతుందని కానీ మీరు చాలా సందర్భాల్లో చెప్పలేదు, చెప్పడానికి ఇష్టపడరని కూడా అంటుంటారు. అవునండి, మా ఆవిడ చాలాసార్లు బాధపడింది. మీరు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవచ్చు, కానీ మీ మాట అంటే చెల్లుబడి అవుతుంది కదా, మీరు గట్టిగా చెప్పలేదని అప్పుడప్పుడు నొచ్చుకుంటుంటుంది అనమాట. నేను చెప్పేది ఒకటేనండి, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఆల్రెడీ ఉంది. పర్టికులర్గా మా అబ్బాయి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. మేము 30 సంవత్సరాల తర్వాత పాడిన స్థాయికి వాళ్ళు ఇప్పుడే పాడాలి అని కోరుకుంటారు జనం. బాలసుబ్రహ్మణ్యం కొడుకు కదా అలా పాడేస్తారని. వాళ్ళు బిగినర్స్ అనే ఆలోచన ఉండదు. సో వాళ్ళు ఏది సంపాదించుకున్నా సొంతంగా వాళ్ళు సంపాదించుకుంటే ఆ కితాబు వాళ్ళకే దొరుకుతుంది. వాళ్ళు ఏదైనా పాడారు సంపాదించుకున్నారంటే కేవలం వాళ్ళ శక్తితోనే సంపాదించుకున్నారు తప్ప నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు చాలామంది పాడేవారు వస్తున్నారు కాబట్టి పాటని ఎలా అప్రోచ్ అవ్వాలి? 2 ముక్కలు మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఈజీగా చెప్పేశారండి. ముందు పాడేవాడికి బేసిక్గా నేను అనుకునేది ఏంటంటేనండి, అందరూ శృతి లయ అనేది అదే అందరికీ కావాల్సింది. భాషా సంస్కారం కావాలండి, చాలా ముఖ్యం. ఏ భాష పాడినా ఆ భాషకు సంబంధించిన సంస్కారం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, హోంవర్క్ చేయాలి. భాష లేకపోతే భావం లేదు. మీరు ఎలా అభివ్యక్తి చేస్తారండి? పాట ద్వారా చెప్పదలుచుకున్నది టటటా టడా అని వీణ మీద వాయిస్తే ఓహో ఇది ఎందరో మహానుభావులు కదా అని ఎంజాయ్ చేస్తాం. ఆ ఎందరో మహానుభావులు అన్న మకుటం ఎలా వచ్చింది? నీకు మాటలు ఉండబట్టి వచ్చింది. అండ్ దెన్ హౌ యు ఎమోట్. ఇప్పుడు వాళ్ళకి అందరికీ పాడుతున్న పాటల్లో అలా ఎమోట్ అయ్యేటటువంటి పాటలు రావట్లేదు. అన్నీ కూడా అల్లరిగా ఎమోట్ అయ్యే పాటలే వస్తున్నాయి. ఇవే తప్పించి ఒక భీభత్స రసంతో పాడుతున్నప్పుడు లేకపోతే ఒక శోకరసంతో పాడుతున్నప్పుడు ఏ పరిమాణంలో కరెక్ట్గా పాటను బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి అన్నది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. అలాంటి పాటలే రావట్లేదు ఇప్పుడు. సో అవి ఎక్కువ వినండి. కొన్ని పాటలు ఉన్నాయి, మన సీనియర్ సింగర్స్ పాడిన పాటలు వింటూ ఉంటేనే చాలా అసలు భాష గురించి భావం గురించి అన్నీ తెలిసిపోతాయి మనకు. బేసిక్గా సంగీతం నేర్చుకోండి. మరి మీరు నేర్చుకోలేదు కదా పాడుతున్నారంటే అది అందరితో జరగదు. అది ఇట్ కెనాట్ హ్యాపన్ విత్ ఎవ్రీబడి. బట్ బేసిక్గా కొంచెం స్వరజ్ఞానం కనుకుంటే సంగీత దర్శకుడు చెప్పేది ఆకలింపు చేసుకోవడానికి, ఎక్కడ తప్పు పాడుతున్నామని మనకు తెలుసుకోవడానికి ఒక ఆయుధం చేతిలో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అందరికీ వచ్చిన ధైర్యం ఏంటంటే ఎలాంటి వయసు అయినా సినిమాలో పాడుతున్నారు కదా మనం కూడా పాడవచ్చు అని వెర్రిమొరి గొంతుకులు కూడా వస్తున్నాయి. ఐఎమ్ సారీ టు సే దాట్. చెవికి ఇంపుగా ఉండాలి. ఏదైనా సరే సంగీతపరంగా ఇంపుగా ఉండాలి, గాత్రపరంగా కూడా ఇంపుగా ఉండాలి.